మన జీవితంలో విజయం, డబ్బు, మంచి సంబంధాలు ఇలా ఎన్నో వాటి వెనకాల పడుతూ ఉంటాం కదా. కాని వాటితో వచ్చే ఆనందం ఎందుకో ఎప్పుడూ తాత్కాలికంగానే అనిపిస్తుంది. మరి శాశ్వతమైన, నిజమైన సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది? ఈ మొత్తం అన్వేషణలో ఆధ్యాత్మికతే అంతిమ సమాధానమని ఎందుకంటారో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, మన ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే, ముందుగా మనం అసలు ఈ అసంతృప్తి అనే చక్రంలో ఎందుకు ఇరుక్కుపోయామో చూద్దాం. ఆ తర్వాత జీవితానికి ఒక అర్థాన్నిచ్చే 4 లక్ష్యాల గురించి, వాటిని చేరుకోవడానికి ఉన్న 2 వేరువేరు మార్గాల గురించి మాట్లాడుకుందాం. ఇక చివరగా మనల్ని కట్టిపడేసే భ్రమలను దాటి మన నిజస్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి, ఇంకా అంతిమ సంతృప్తి అయిన మోక్షాన్ని ఎలా పొందాలి అనే విషయాలను లోతుగా చర్చిద్దాం. మన ప్రయాణం ఇక్కడ నుంచే మొదలవుతుంది. అదేంటంటే అంతం లేని కోరికలు, కాసేపే ఉండే సుఖాలతో నిండిన ఈ జీవిత చక్రం. ఇది ఎందుకు ఒకే రకమైన దుఃఖాన్ని మళ్లీ మళ్లీ మన ముందుకు తెస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. జీవితంలో ఎన్నో సాధిస్తాం, కావాల్సినవన్నీ కొనుక్కుంటాం. కాని ఆ వచ్చే సంతోషం ఎంతసేపుంటుంది? కొద్దిసేపే. మళ్ళీ ఏదో ఒక కొత్త కోరిక. ఎందుకిలా? మనకు ఎప్పటికీ పూర్తి సంతృప్తిని ఇవ్వని వాటి వనకాలే మనం ఎందుకు పదే పదే పరిగెడుతూ ఉంటాం? ఈ పెద్ద సమస్యకు మూలమేంటో తెలుసా? దాన్ని సంసారం అంటారు. దీన్ని ఓ పెద్ద రాట్నంలా ఊహించుకోండి. పుట్టడం, చనిపోవడం, మళ్ళీ పుట్టడం అనే ఈ చక్రంలో మనమందరం తిరుగుతూనే ఉంటాం. ప్రతి జన్మలో సుఖదుఖాలు ఉంటాయి. కానీ ఈ చక్రం నుంచి బయటపడలేం. ఇదే అసలైన బంధనం అన్నమాట. మరి ఈ సంసార చక్రాన్ని తిప్పే శక్తేది? అదే కర్మ. చాలామంది కర్మ అంటే ఏదో మంచి చేస్తే బహుమతి, చెడు చేస్తే శిక్ష అనుకుంటారు. కాని ఇక్కడ కర్మ అంటే ఒక విశ్వనియమం. సింపుల్గా చెప్పాలంటే ఒక కారణం ఫలితం సూత్రం లాంటిది. మన ప్రతి పని, ప్రతి ఆలోచన ఈ చక్రానికి ఇంధనంలా పనిచేసి మన భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటుంది. సరే, అంతా బానే ఉంది. మరి మనం ఈ చక్రంలో ఎందుకు ఇరుక్కుపోయాం? దాని కారణం మాయ. ఇదొక రకమైన ఎండమావిలాంటిదన్నమాట. తాత్కాలికమైన వాటిని శాశ్వతమైనవిగా చూపిస్తుంది. ఈ మాయ వల్లే మనం అసలు సత్యాన్ని మర్చిపోయి కేవలం నీడల వెంట పరిగెడుతూ ఉంటాం. మరి సంసార చక్రం నుంచి బయటపడే మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. మన తత్వశాస్త్రం జీవితాన్ని అర్థవంతంగా జీవించడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చింది. అవే పురుషార్థాలు. అంటే మానవ జీవితానికున్న 4 ప్రధాన లక్ష్యాలు. ఈ 4 పురుషార్థాలు మన జీవితంలోని వేర్వేరు అంశాలను బ్యాలెన్స్ చేస్తాయి. అవేంటంటే ధర్మం అంటే సరైన మార్గంలో నడవడం, అర్థం సంపద, కామం కోరికలు, ఇక చివరిగా అన్నింటికంటే ముఖ్యమైనది మోక్షం విముక్తి. ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణ జీవితమవుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లక్ష్యాలు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ధర్మం అనే పునాది మీదే అర్థం అంటే సంపద, కామం అంటే కోరికలు నిలబడాలి. ధర్మం లేకుండా సంపాదించిన డబ్బు కాని, తీర్చుకున్న కోరికలు కాని మనల్ని మరింత బంధించేస్తాయి. చూడండి, ధర్మము, అర్థము, కామం ఈ 3 ఈ లోకంలో మన జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఉపయోగపడతాయి. కాని ఇవి కూడా ఆ సంసార చక్రంలో భాగమే. అసలైన శాశ్వతమైన సంతృప్తి వీటన్నిటినీ దాటి ఉంటుంది. అదే మోక్షం, అన్ని బంధనాలనుంచి విడుదల, మన ప్రయాణానికి అసలైన గమ్యం. అయితే మోక్షం కావాలంటే అందరూ ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసులుగా మారిపోవాలా? అస్సలవసరం లేదు. ఈ అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి 2 ప్రధాన మార్గాలున్నాయి. ఒకటి సంసారంలో ఉండే గృహస్థుడిది, మరొకటి అన్ని వదిలేసిన సన్యాసిది. ఒకవైపు గృహస్థుడు అంటే కుటుంబంతో సమాజంలో ఉంటూ తన బాధ్యతలన్నీ ధర్మబద్ధంగా నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తాడు. మరోవైపు సన్యాసి అన్ని లౌకిక బంధాలను తెంచుకొని కేవలం విముక్తి కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తాడు. చూడ్డానికి దారులు వేరుగా ఉన్నా ఇద్దరి లోపలి ప్రయాణం ఒక్కటే, అదే సత్యాన్ని వెతకడం. అంటే గృహస్థుడైనా సన్యాసి అయినా అసలు ప్రయాణం బయట ప్రపంచంలో కాదు, మన లోపల జరుగుతోంది. మన అహాన్ని దాటి మాయా అనే పొరను చీల్చుకొని మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే ఈ ప్రయాణం. మన లోపల ఎప్పుడూ ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు అహం, నేను, నాది అంటూ అధికారం, గుర్తింపు కోసం ఆరాటపడుతుంది. మరోవైపు మన నిజ స్వరూపం లేదా ఆత్మ. ఇది ఎప్పుడికీ మారదు,
ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణమంటే ఈ అహం యొక్క పట్టును తగ్గించుకుని మన నిజ స్వరూపంలో స్థిరంగా ఉండడమే. అందుకే అంటారు, ప్రయాణం బయట కాదు లోపలా అని. ఈ చిన్న వాక్యం చాలా పెద్ద సత్యాన్ని చెప్తోంది. మరి ఈ లోపలి ప్రయాణాన్ని మొదలుపెట్టడమెలా? దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ మార్పు కోసం మన దగ్గర కొన్ని సాధనాలున్నాయి. ఫలాపేక్ష లేకుండా చేసే సేవ అంటే కర్మయోగం, మనస్సుని నిశ్శబ్దం చేసే ధ్యానం, ఏది నిజం ఏది అబద్ధమని విచారించే ఆత్మవిచారణ, ఇంకా దేవుడిపై అపారమైన ప్రేమ అంటే భక్తి. వీటన్నిట్లోనూ మనకు సరైన దారి చూపే ఒక గురువు పాత్ర చాలా ముఖ్యం. దానికి అంకితభావం, పట్టుదల చాలా అవసరం. సరే, ఇంత కష్టపడి ఈ లోపలి ప్రయాణం చేస్తే చివరికి ఏం దొరుకుతుంది? ఆ అంతిమ గమ్యం, మోక్షం ఎలా ఉంటుంది? ఆ ఆనంద స్థితిని సాధించడం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మోక్షమంటే ఈ ప్రపంచం నుంచి పారిపోవడం కాదు. అది ఆ సంసార చక్రం నుంచి బయటపడటం, మన నిజమైన శాశ్వతమైన స్వరూపాన్ని డైరెక్ట్గా అనుభవించడం, ఆ విశ్వచైతన్యంలో మనం కూడా ఒక భాగమని తెలుసుకోవడం. మరి విముక్తి పొందినవాళ్లు ఎలా ఉంటారు? వాళ్ళు చాలా వినయంగా, కరుణతో ఉంటారు. వాళ్లకి ఇష్టాలు, అయిష్టాలు, కోపతాపాలు లాంటివి ఉండవు. వాళ్ల మనసు ఎప్పుడూ స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా ఒకేలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ల ఆనందం బయటి వస్తువుల మీద ఆధారపడి ఉండదు. ఈ స్థితినే ఆనందమంటారు. ఇది మనం మామూలుగా అనుభవించే సంతోషం కాదు. అది కాసేపే ఉంటుంది. ఈ ఆనందం శాశ్వతమైనది, పరిపూర్ణమైనది. ఎందుకంటే ఇది బయటినుంచి వచ్చేది కాదు. అది మన ఆత్మ యొక్క సహజ స్వభావం. అదే నిజమైన అంతిమ సంతృప్తి. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణమంటే మనం కొత్తగా ఏదో అయిపోవడం కాదు. మనం నిజానికి ఎవరో, మన లోపలున్న ఆ శాశ్వతమైన తత్వాన్ని మళ్లీ గుర్తు చేసుకోవడమే. మరి మన లోపల ఈ అంతర్గత ప్రయాణం ఎక్కడ నుండి మొదలవుతుంది?